ఫ్రెండ్స్ నిన్న యాపిల్ వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్స్ అదేనండి ఐఫోన్ 17 సిరీస్ అయితే లాంచ్ చేశారు. దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ అలాగే సరికొత్త అధ్యాయాన్ని యాపిల్ స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. యాక్చువల్గా దీన్ని సరికొత్త అధ్యాయం కూడా అనకూడదు. ప్రీవియస్లీ ఉన్నటువంటి ఐఫోన్ 6s 6s ప్లస్ ఇలాంటివి మీరు చూసారు అన్నట్లయితే కనుక వీటన్నిటి ఫార్మ్ ఫ్యాక్టర్ స్లిమ్నెస్ ఏదైతే ఉందో అదే స్లిమ్నెస్ ని వీళ్ళు మనకి స్మార్ట్ ఫోన్ లో తీసుకొని రావటం జరిగింది. బేసిక్ గా ఫోన్ ఇంకా అంతకన్నా థిన్ గా కూడా చేయొచ్చు, బట్ కెమెరా డిపార్ట్మెంట్ ఉంటుంది చూసారా, దీన్ని బ్యాటరీ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయ్యారు అన్నట్లయితే కనుక ఇంకా థిన్ డివైజెస్ ని కూడా మొబైల్ ఫోన్ బ్రాండ్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఇవాళ రేపు మీరు మాక్సిమం చూసారు అన్నట్లయితే కనుక కాంపాక్ట్ ఫోన్స్ ఒక పక్క, అలాగే సూపర్ స్లిమ్ ఉన్నటువంటి ఫోన్లు మరొక పక్క రాజ్యాన్ని వెళ్తున్నాయి. ప్రీమియం సెగ్మెంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ లైక్ సామ్సంగ్ కావచ్చు, అలాగే యాపిల్ కావచ్చు, ఇవి మాత్రం మనకి కాంపాక్ట్ ఫోన్స్ కన్నా గానీ, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ కాంపాక్ట్ ఫోన్స్ ఉన్నాయి, స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనిలో భాగంగా యాపిల్ నిన్న 17 సిరీస్ లో ఐఫోన్ ఎయిర్ ని అఫీషియల్ గా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అవును, మీరు విన్నది నిజమే. ఐఫోన్ 17 ఎయిర్ అయితే కాదు. దీని ఫార్మ్ ఫ్యాక్టర్ ఎంత థిన్ గా ఉంటుంది అంటే ఇది జస్ట్ కేవలం మీకు 5.6 mm థిక్నెస్ మాత్రమే రావడం జరుగుతుంది. వేరే సామ్సంగ్ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి మొబైల్ ఫోన్ S25 ఎడ్జ్ కూడా మీకు అరౌండ్ 5.8 mm థిక్నెస్ రావడం జరుగుతుంది. ఈవెన్ ఈ ఫోన్ యొక్క వెయిట్ కూడా మీకు జస్ట్ కేవలం 165 గ్రామ్స్ మాత్రమే రావడం జరుగుతుంది. లెస్ వెయిట్, అలాగే చాలా థిన్ గా రావడం జరుగుతుంది. థిన్ ఫార్మ్ ఫ్యాక్టర్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రీవియస్లీ ఐఫోన్ 5s కానీ లేదన్నట్లయితే ఐఫోన్ 6 ప్లస్ 6s ఇలాంటి ఫోన్స్ అన్ని కూడా ఈవెన్ జీన్ పాకెట్ లో పెట్టుకొని కూర్చొని బైక్ మీద కూర్చున్నా గానీ బెండ్ అవుతుంది అనేటువంటి ప్రాబ్లమ్స్ మనం ప్రీవియస్లీ చూస్తున్నాం. వాటిని ఓవర్కమ్ చేస్తూ 7 లో మరింత బెటర్ బిల్డ్ క్వాలిటీని అయితే మన ముందు తీసుకొచ్చారు. మేబీ అందుకేనేమో ఈసారి ఈ ఫోన్ కూడా మనకి జేబులో పెట్టుకుంటే బెండ్ అవుతుందా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కాదని నేను స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే ప్రీవియస్లీ వీళ్ళు అల్యూమినియం బాడీ వాడారు, ఇక్కడ వీళ్ళు టైటానియం వాడారు. ఏదైతే ప్రీవియస్లీ మనకి ప్రో సిరీస్ లో వాడినటువంటి టైటానియం ఉంది చూసారా, దాన్నే ఈవెన్ ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ లో ప్రో సిరీస్ లో కూడా వీళ్ళు అల్యూమినియం కి వచ్చారు. ఎందుకంటే ఫోన్ హీట్ అవుతూ ఉంటాయి కదా, సో ఆ హీట్ డెసిపేషన్ ఏదైతే ఉందో టైటానియం కన్నా కానీ అల్యూమినియం 20 టైమ్స్ బెటర్ గా ఉంటుందని వీళ్ళే చెప్తున్నారు. సో దానికోసమని, కానీ దీంట్లో మాత్రం వీళ్ళు అదే టైటానియం యూజ్ చేశారు. ఎందుకంటే ఫోన్ ని మీరు పాకెట్ లో పెట్టుకుని బైక్ మీద కూర్చున్నా లేదా కింద కూర్చున్నా గానీ బెండ్ అవ్వకుండా ఉండటానికి. సో స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టరే దీనిలో మెయిన్ హైలైట్ గా కనిపించేది. బట్ ఇవాళ రేపు నిజంగానే స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి ఫోన్స్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఈ ఒక్కదానికి మీరు చాలా సెగ్మెంట్స్ లో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ బ్యాటరీ కావచ్చు, అలాగే కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు, ఈవెన్ సిమ్ కార్డ్ కూడా. అదేంటి సిమ్ కార్డ్ అని అనుకుంటారా? ఎస్, దీంట్లో మీకు వరల్డ్ మొత్తం మీద ఏ కంట్రీలో కూడా ఫిజికల్ సిమ్ కార్డ్ లేకుండా కంప్లీట్లీ ఈ సిమ్ మీద దీని మీద అయితే ఆధారపడాల్సి ఉంటుంది. అండ్ ఈ సిమ్ కార్డ్ కి పెట్టేటువంటి ప్లేస్ ని కూడా వీళ్ళు ఆ బ్యాటరీకి ఇచ్చారు. సో దట్ మీకు ఇంకొక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా రావడం కోసం. యాజ్ ఆఫ్ నో వీళ్ళైతే ఈ బ్యాటరీ ప్యాక్ ఎంత mAh ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. బట్ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్స్ ప్రకారం దీంట్లో కేవలం జస్ట్ 3200 mAh ఆఫ్ ద బ్యాటరీ మాత్రమే రావడం జరుగుతుంది. మేబీ అందుకో ఏమో గానీ వీళ్ళు దీంతో పాటు ఎక్స్క్లూజివ్ గా దీనికోసం ఒక మ్యాక్స్ సేఫ్ పవర్ బ్యాంక్ ని కూడా అఫీషియల్ గా లాంచ్ చేశారు. దీని ధర మళ్ళీ అక్షరాల 11,900, ఆల్మోస్ట్ 12,000 రూపాయలు. అంటే మళ్ళీ ఈ రెండు అటాచ్ చేశారు అనుకోండి, ఒక రెగ్యులర్ ఐఫోన్ కన్నా ఇంకా కొంచెం థిక్నెస్ రావడం జరుగుతుంది. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే దీన్ని 100% మీరు ఫుల్ గా ఛార్జ్ చేసిన ఈ పవర్ బ్యాంక్ తోటి జస్ట్ కేవలం మీకు 70-75% మాత్రమే ఛార్జ్ అవటం అయితే జరుగుతుంది. అంటే ఏం లేదు, ప్యూర్ గా మీరు కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారు, యూనిక్ గా ఉండాలి, స్లీక్ గా ఉండాలనుకుంటున్నారు అన్నట్లయితే మీరు వీటికైతే కాంప్రమైజ్ అవ్వాల్సిందే అని దీని అర్థం. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని కాంప్రమైజెస్ అయితే కనిపిస్తున్నాయి. దీంట్లో మీకు కేవలం ఒకే ఒక్క కెమెరా, ప్రైమరీ కెమెరా రావడం జరుగుతుంది. ఫ్యూజన్ కి సంబంధించినటువంటి సెన్సార్ ఇందులో యూజ్ చేశారు, 48 మెగాపిక్సెల్. అండ్ దీని ద్వారానే మీరు 2x పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ని కూడా క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. కానీ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ గానీ, టెలిఫోటో గానీ, లేదన్నట్లయితే గనక మ్యాక్రో ఫోటోగ్రఫీస్ అయితే క్యాప్చర్ చేయలేరు. సో ఐఫోన్స్ అంటేనే కెమెరాస్, వీడియో రికార్డింగ్స్ కి పెట్టింది పేరు. ఇక్కడ మీరు కేవలం ఒకే లెన్స్ కి స్టిక్ అయి ఉండటం అనేది కొంచెం ఇబ్బంది పడేటువంటి విషయం. బట్ ఫ్రంట్ మాత్రం అన్ని కెమెరాస్ లో మీకు వచ్చినటువంటి విధంగానే 18 మెగాపిక్సెల్ కెమెరా విచ్ కమ్స్ విత్ యాక్షన్ స్టెబిలైజేషన్
స్టెబిలైజేషన్ కూడా అంటే రన్నింగ్ చేస్తూ మీరు రేర్ కెమెరాలో ప్రో సిరీస్ లో ఎలా అయితే చూస్తుంటారో అలాగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ సెల్ఫీస్ క్యాప్చర్ చేసుకునేటప్పుడు కూడా స్టూడియో సెంటర్ లాంటి ఫ్యూచర్, అంటే మీరు ఫ్రేమ్ లో ఎక్కడున్నా కానీ మిమ్మల్ని సెంటర్ ఫ్రేమ్ లో చేసి చూపించడంతో పాటు గ్రూప్ లో ఒక నలుగురు యాడ్ అయ్యారంటే ఆటోమేటిక్ గా అది వర్టికల్ కాస్త హారిజాంటల్ గా మనకి చేంజ్ అయ్యేటువంటి ఫీచర్ కూడా మనకి కింద తీసుకురావడం. అండ్ రేర్ అలాగే ఫ్రంట్ రెండింటిలో కూడా మీరు 4K వీడియో రికార్డింగ్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీనిలో ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే యాజ్ యూజువల్ IP68 ప్రొటెక్షన్ ఉంటుంది. సైడ్ బాడీ అంతా కూడా మనకి ఈ ఫోన్ ఒక్కటే మీకు కేవలం టైటానియం బాడీతో రావడం జరుగుతుంది. రెస్ట్ ఆఫ్ ద ఫోన్స్ అన్ని కూడా మీకు అల్యూమినియం బాడీతోనే రావడం జరుగుతుంది. ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండిట్లో కూడా మీకు సిరామిక్ షీల్డ్ వర్షన్ 2.0 తోటి మనకు రావడం జరుగుతుంది. వీళ్ళు ఎంత సిరామిక్ షీల్డ్ అంటున్నా గానీ ఐఫోన్స్ అయితే చాలా ఈజీగా మనకి స్క్రాచెస్ అయితే అవుతూ ఉంటాయి. మరి వీళ్ళు ప్రొటెక్షన్ డబల్ చేసామంటున్నారు. అది ఫిజికల్ గా టెస్ట్ చేసేంత వరకు మనం అయితే చెప్పలేం. ఈవెన్ వీళ్ళు చెప్తున్న మరొక విషయం ఏంటి అంటే ఈ కెమెరా బంప్ అంటే కెమెరా లెన్స్ దగ్గర కాకుండా బంప్ పార్ట్స్ అన్నిటిలో కూడా వీళ్ళు లోపల కాంపోనెంట్స్ ని యూజ్ చేశారంట ఐఫోన్ ని అంత థిన్ అండ్ థిక్ ఫార్మ్ ఫ్యాక్టర్ కింద తీసుకొని రావడం కోసం. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే వీళ్ళ ఓన్ మోడెమ్ C1X మోడెమ్ అయితే యూజ్ చేశారు. ప్రీవియస్లీ మనకు ఐఫోన్ 16 సిరీస్ లో ఉన్నటువంటి మోడెమ్ కన్నా కానీ ఇది మరింత బెటర్ అవుట్పుట్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు మనకి N1 చిప్ ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి డేటా ట్రాన్స్ఫరింగ్ వైఫై అలియన్ 7 అలాగే బ్లూటూత్ 6 తోటి మనకి ఇది వర్క్ అవడంతో పాటు మనకి USB 2.0 ని మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. సో ఇక్కడ 3.0 తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎందుకంటే దీన్ని ఒక ప్రీమియం ఫోన్ కింద వీళ్ళు లాంచ్ చేస్తున్నారు కాబట్టి. సో ఎల్గాటో కనెక్ట్ చేసుకుని మీరు గేమింగ్ ఇట్లాంటివి అయితే మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు, కానీ హై స్పీడ్ లో డేటా ట్రాన్స్ఫర్ అయితే పనిచేయదు. ఇక దీంట్లో డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి సూపర్ రెటినా XDR డిస్ప్లే మనకి ఇందులో యూజ్ చేశారు. ఇది LTPO డిస్ప్లే 1 హెడ్స్ నుంచి 120 హెడ్స్ దాకా ప్రోమోషన్ వాటన్నిటికీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే బ్యాటరీని ఆప్టిమైజ్ చేయడం కోసం దీనిలో యూజ్ చేశారు. అండ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి మనకి 3000 నిట్స్ ఏదైతే మనకి ఐఫోన్ ప్రో సిరీస్ లో మనం చూసామో సేమ్ కైండ్ ఆఫ్ సిరీస్ డిస్ప్లేస్ నే మనకి ఇందులో కూడా చూస్తున్నాం. ఈవెన్ బెజల్స్ కూడా మనకి సూపర్ థిన్ గా రావడం జరుగుతుంది. ఇక ప్రాసెసర్ ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక A19 Pro ని యూజ్ చేశారు. ఎప్పుడైతే లాంచ్ లో ఇది వినంగానే నాకు దీన్ని 1,00,000 పైన పెడతారు అనుకున్న విధంగానే ప్రైస్ పెట్టారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. దీంట్లో మీకు A19 Pro అంటే ప్రో మ్యాక్స్ లో వాడినటువంటి ప్రాసెసర్ కి దీనికి ఒక్క చిన్న గ్రాఫిక్ కోర్ మనకి తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్ గా దీంట్లో మీకు వచ్చేటప్పటికి 6 కోర్స్ ఆఫ్ CPU అలాగే 6 కోర్స్ GPU Pro లో ఉంటాయి. బట్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు 5 కోర్స్ మాత్రం రావడం జరుగుతుంది. NP అయితే వెరీ కామన్ గా ఉంటుంది. LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ఇందులో కూడా మీకు 12 GB రావడం జరుగుతుంది. అండ్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు iOS 26 తో మనకు రావడం జరుగుతుంది. బట్ iOS 26 కి సపోర్ట్ చేసేటువంటి మిగతా ఫోన్స్ కూడా ఉన్నాయి. ప్రీవియస్ జనరేషన్ వాడుతున్నారు అన్నట్లయితే ఇక్కడ లిస్ట్ ఇస్తాను, ఒకసారి హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. మిగతా ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్స్ వాడేవాళ్ళు రేపు 15వ తారీఖు నుంచే ఈ అప్డేట్ రోల్ అవుట్ అవుతుంది కాబట్టి వీటంటే బ్రహ్మాండంగా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి మీకు సుమారుగా 1,20,000 రూపాయలు అండ్ 512 GB వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా 1,40,000 రూపాయలు అలాగే 1 TB వేరియంట్ వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ 1,60,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా మీకు కెమెరా షట్టర్ బటన్ అలాగే యాక్షన్ బటన్ ఇవన్నీ కూడా వెరీ కామన్ గా అయితే చూస్తుంటారు. బట్ నన్ను అడిగితే అసలు ఎవరికి స్మార్ట్ ఫోన్ అని అంటే నేను ఐఫోన్ లో నాకు మనీ మ్యాటర్ కాదు, నేను డబ్బులు నాకు ప్రాబ్లం ఏం లేదు, బట్ యూనిక్ లుక్ ఉండాలి, సూపర్ స్లిమ్ గా ఉండాలి, చూడంగానే ఐ క్యాచ్ గా ఉండాలి. నేను ఫోటోగ్రాఫ్ వీడియోగ్రాఫ్ ఇట్లాంటి పెద్దగా నేను అంటే చేసుకుంటాను కానీ నాకు అంత ప్రొఫెషనల్ లెవెల్ అవుట్పుట్ అయితే అవసరం లేదు. బట్ నాకు యూనిక్ ఎగ్రోనామిక్స్ కావాలి అనుకుంటున్నారు అన్నట్లయితే గనక వేర్ దిస్ ఇస్ ద చాయిస్ ఫర్ యూ. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికి టోటలీ 4 డిఫరెంట్ కలర్స్ లో మీకు అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చేటప్పటికే స్కై బ్లూ, మరొకటి లైట్ గోల్డ్ అండ్ వైట్ క్లౌడ్ తో పాటు మీకు స్పేస్ బ్లాక్ కలర్ లో కూడా మొత్తం 4 డిఫరెంట్ కలర్స్ లో ఇది అవైలబుల్ ఉంటుంది. సో దీంట్లో గుర్తుపెట్టుకోండి కంప్లీట్లీ సిమ్ కార్డ్ ఉండదు, ఈ సిమ్ మాత్రమే మనం దీన్ని యూజ్ చేయాలి. అండ్ ఛార్జింగ్ టెక్నాలజీలో కూడా ఇది 20 వాట్స్ కి మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ వైర్ అండ్ వైర్లెస్ లో కూడా. బట్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వైర్ ద్వారా సపోర్ట్ అయితే ఇచ్చారు. జస్ట్ మీకు 50% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 20 మినిట్స్ లోనే కంప్లీట్ అవడం జరుగుతుంది. ఇది ఒక బెనిఫిట్ అనుకోవచ్చు. సో నన్ను అడిగితే గనక ఎక్సెప్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్ నాకు కాన్సన్ట్రేషన్ ప్రైస్ మ్యాటర్ కాదు అన్నట్లయితే గనక తీసుకోవచ్చు. లేదా నన్ను అడిగితే దిస్ ఇస్ టోటల్లీ వేస్ట్ ఆఫ్ మనీ అనే నా అభిప్రాయం నార్మల్ యూజర్ అయినట్లయితే గనక. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రీ ఆర్డర్స్ ఏదైతే ఉందో రేపు 12వ తారీఖు నుంచి అండ్ 19వ తారీఖు ఇది మీకు డైరెక్ట్ గా మీ చేతిలోకి అంటే మీకు డెలివరీ అవడం అయితే జరుగుతుంది. నన్ను అడిగితే ఇంకో 2 రోజులు ఆగండి. సో 22nd కి బిగ్ బిలియన్ డే సేల్స్ వస్తాయి కాబట్టి బెస్ట్ డిస్కౌంట్స్ దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి దీని గురించి లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.